ఒకసారి బాబు. అందుకని ఆయన్ని ఏమన్నాము, ఆయన్ని ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన్ని ఏమన్నారు, దేవుని ప్రజలందరూ ఆయన్ని ఒక ప్రవక్త అన్నారు కదా, ఆయన్ని ఏమన్నారు, అట్లాగే న్యాయాధిపతి కూడా అన్నారనమాట. నిన్న కంఠద వాక్యం నేర్చుకున్నారా? మరి చెప్పారు కదా, చెప్పారా లేదా? మీరు కూడా చెప్పారా ఈరోజు? ఇప్పుడు మనం మరి ఒక చిన్న కథ విందాం. నిన్న అట్లా కథ విన్నారో ఇప్పుడు కూడా కథ విందామన్నమాట. అంటే మనల్ని మనము జరిగిపోయిన విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి వినండి, దాని గురించి మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కదా. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అట్లాగే దేవుడు చూడండి, దేవుడు ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు కదా నిన్న. సమూయేలు ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నారని, ఆయన దేవుని ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడని, ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేసాడని చెప్పారు, అవునా? కాబట్టి ఈరోజు కూడా ఆయన దేవుడు ఏం చెప్పాడంటే తన ప్రజల కోసం మరి రాజును కూడా ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు. అది చూడాలి, ఇటు చూడండి, ఇటు చూడాలి. రాజు ఏర్పాటు, అమ్మా చేతులు కట్టుకుంటారు, అందరూ సైలెంట్గా ఉండండి. చూడాలి ఇటు. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే మన చరిత్రలో గురించి ఆలోచించాలి ఒకసారి. సమూయేలు ఉన్నాడు, తర్వాత సౌలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని గురించి తర్వాత ఒకసారి సైలెంట్ నానా బాబు. దేవునికి ఇష్టమైనటువంటి ఒక రాజును ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఆ రాజు మరి సౌలు రాజు ఉన్నటువంటి కాలంలో కొంతకాలం తర్వాత జన్మించాడు. అయితే ప్రజలు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానంలో ఉండాలని, దేవుని ప్రభువుగా ఉండటానికి ఇష్టపడకోకుండా, ఇటు చూడాలి నాన్న, వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం లేకోకుండా వాళ్ళ సొంత ఆలోచనలే కోరుకున్నారన్నమాట. అందుకనే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, దేవుని గురించి విషయాలు మనం చాలా నేర్చుకోవాలన్నమాట. అందుకని మనం ఇక్కడికి వచ్చింది, వీబీఎస్కి వచ్చిన కారణం ఏంటి? దేవుణ్ణి మహిమపరచాలి. ఎట్లా మహిమపరుస్తామంటే చూడండి నన్ను ఒకసారి దేవుని మాటలు. మనము వీబీఎస్కి వచ్చిన పిల్లలందరం కూడా ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి మహిమపరచాలి అని మనం వచ్చాం. అలా ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది ఒకసారి చూద్దామా? మరి సమూయేలు గురించి విన్నారు నిన్న, మరి సమూయేలు గురించి ఈరోజు కూడా చూద్దాం ఒకసారి. అందరూ ఒకసారి చూడనా? ఒకసారి చూడండి, ఈయన చూడండి నన్ను అందరూ ఒకసారి. బాబు ఇదిగో ఇక్కడ చూడండి అందరూ. ఈయన ఎవరు? సమూయేలు. విన్నారు కదా నిన్న సమూయేలు గురించి. ఈయన ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడా? ముసలాడు అంటున్నారు, వృద్ధుడు అంటాం కదా, గడ్డము అంతా పెద్దవాడు అయిపోయాడు కదా ఈయన పెద్దవాడు అయిపోయాడు లేదా? పెద్దవాడు అయిపోయాడు. అందుకని అప్పటి వరకైనా ఆయన ప్రజల కోసం ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ న్యాయాధిపతి అని చెప్తామన్నమాట. అందుకనే ఈయన పెద్దవాడు అయిపోయాడు. ఈయన తర్వాత ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. చూడండి ఒకసారి చూడండి. ఈయన తర్వాత ఆయన కొడుకుల్ని ఆయన న్యాయాధిపతిగా దేవుని ప్రజల కోసం ఏర్పాటు చేశాడు. వినండి ఒకసారి. మరి మన ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి?
సైలెంట్గా ఉండాలి, దేవుడు చెప్పిన మాటలు వినాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దాని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. అవునా? మీరు నడుస్తారా లేదా? ఒకసారి చూడండి. దేవుని చిత్త ప్రకారంగా మనం నడవాలా వద్దా? దేవుడి మాటలు వినాలి కదా. అందుకనే ఈయన పెద్దవాడైపోయేసరికి అక్కడ ఏం జరిగింది? ఆయన తర్వాత ఆయన కొడుకుల్ని ఏర్పాటు చేశాడు సమూయేలు గారు. అయితే వాళ్ళ కొడుకులు ఏం చేశారండి? దేవుని మాటలు వినట్లేదు. ఆయన దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదంట. న్యాయాధిపతి అంటే ఏం చేస్తాడు? దేవుని ప్రజలకి చూడాలి. ఒకసారి చూడమ్మా, న్యాయము చెప్పేటువంటి వాడు ఉండాలి. ఒకసారి చూడండి. న్యాయం చెప్పేవాళ్ళు అంటే ఏంటి బాబు? చూడరా, ఇది చూడండి. మనం చెప్పాలంటే వాళ్ళకి, మీకు చెప్పాలంటే చెప్పే మనిషి యథార్థంగా చెప్పాలన్నమాట, నీతిగా చెప్పాలి. అంతేనా? వాళ్ళ కొడుకులు కూడా ఏం చేస్తున్నారంటే తండ్రి గారు నడిచినట్లుగా నడవట్లా. బాలుడు నడవలసినటువంటి విధానంలో సమూయేలు నడిచాడు కదా. చిన్నప్పటి నుంచి వాక్యం చూడండి, చిన్నప్పటి నుంచి దేవుడు చెప్పినట్టు విన్నాడు. కానీ వాళ్ళ యొక్క పిల్లలు మాత్రం, ఈయన పెద్దోడైపోయాడు తర్వాత ఇటు చూడాలి ఒకసారి. అందుకనే ఇటు చూడండి. తర్వాత వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారమే సొంతంగా నిర్ణయం చేస్తున్నారు. ఇక అప్పుడు దేవుని ప్రజలకి ఇష్టం ఉంటుందా? ఒకసారి చూడండి. దేవుని ప్రజలకి వాళ్ళు ఇష్టమవుతుందా? ఇష్టమవ్వదు కదా. చెప్పే మనిషి వాళ్ళు న్యాయం సరిగ్గా చేయలేకపోతే, దేవుని మాట వినకపోతే మరి మీకు ఎట్లా ఉంటుంది? వింటారా మీరు? వాళ్ళు కూడా అట్లాగే వినుకోకుండా ఉండి వాళ్ళు సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవటం అనేటువంటి జరిగింది. చూద్దాం, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈయన ఎవరు చెప్పండి? ఈయన సమూయేలు. వీళ్ళందరూ ఎవరు? కూర్చో. ప్రజలు, కొడుకులు కాదమ్మా. ఇక్కడ వీళ్ళు ఎవరంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, పెద్దలు అన్నమాట వీళ్ళంతా. ఈ పెద్దలందరూ కలిసి ఏం చేశారు? సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. ఇటు చూడండి అన్న. వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వాళ్ళ కొడుకుల గురించి చెప్తున్నారు. అంటే సమూయేలు గారు, మీరైతే చక్కగా మాకంతా న్యాయం చెప్పారు. ఇటు చూడండి, ఇటు వాళ్ళైతే మరి దేవుని చిత్తానుసారంగాను నడవట్లేదు కాబట్టి మీరు మాకు న్యాయం తీర్చినట్లుగా ఏం చేయాలంట? ఇటు చూడండి అన్న పాప, ఇటు వాళ్ళ కొడుకుల మీద చెబుతున్నారు. ఏమని? వాళ్ళు కోరుకున్నది కూడా అదే. ఏంటంటే ఎప్పటి నుంచి మాకు ఒక రాజుని కావాలని కోరుకుంటున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేశారనమాట. మీ కొడుకులొద్దు, మాకు ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనుల యొక్క మర్యాద చొప్పున మీరు మాకు రాజుని ఏర్పాటు చేయండి అని చెప్పారు. చూడండి నాన్న, ఏం చెప్పారు? ఏం కావాలని కోరుతున్నారు? అక్కడికి వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్ళి ఎవరిని కావాలని కోరుతున్నారు చెప్పండి ఒక్కసారి. బాబు ఇటు చూడాలి నాన్న, ఏం కావాలని చెప్పారు? ఈయనకి చెబుతూ ఉన్నారు. మరి రాజు కావాలంటే మరి యేసు ప్రభు మనకి దేవుడుగా ఉన్నాడు. ఆయనే కదా మనకు రాజు, ఆయనే మనకి రాజు. కానీ వాళ్ళంతా ఏం చేశారు? హృదయంలో ఆయన రాజుగా ఉంచుకోకుండా దేవుణ్ణి మరి రాజుగా కోరుకోలేనటువంటి వారుగా అయిపోయారన్నమాట ప్రజలు. కాబట్టి అప్పుడేం జరిగింది? దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయాలి? ప్రజలంతా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ కూడా, ఇది ఒకసారి చూడండి. ఇదేంటిది? ఇది ఒక మ్యాప్ కదా. మరి ఏ ప్రజలు ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు? ఇది ఇజ్రాయెల్ దేశం కదా. ఆ ప్రజలు ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు? ఇజ్రాయేలీలు, అంటే దేవుని ప్రజలు అన్నమాట. ఈ దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి, అవునా కాదా? దేవుని సత్య దేవుని ప్రపంచం మొత్తానికి కూడా ఆయన వాళ్ళు తెలియజేయాలి.
వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని, వాళ్ళు దేవుడు చేసేటువంటి కార్యాలన్నింటినీ ప్రపంచం అంతా కూడా సత్యదేవుని గురించినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పవలసినటువంటి వాళ్ళై ఉన్నారు. మరి వాళ్ళు చెప్తున్నారా? ఒకసారి చూడండి, చెప్పలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి రాజు కావాలంతే. ఎట్లా కావాలి? అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి మళ్ళా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ లోకంలో మరి ప్రభువు ఉన్నాడు మనకి, ఆయనే రాజుగా మనకున్నాడు, ఆయన గూర్చినటువంటి విషయాన్ని తెలియజేయకోకుండా వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. చూడండి, ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇది చూడండి అన్న ఒకసారి మీరే. వీళ్ళంతా ఎవరు చెప్పండి ఒకసారి నాకు. ఈయనెవరు? ఈయన సమూయేలు. వీళ్ళెవరు? దేవుని పెద్దలు. వెళ్ళి రాజుని కావాలని కోరినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని హృదయంలో రాజుగా అంగీకరించలేదు. అట్లాగే మనం కూడా ఉండొచ్చా? మనం కూడా దేవుణ్ణి మనము విశ్వసించాలి. ఆయనే రాజు అని మనము చెప్పుకోవాలా లేదా? మన హృదయంలో రాజు ఎవరు? కాబట్టి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తే చూడండి నాన్న, ఇటు నువ్వే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సమూయేలు గారు, ఇప్పుడు ఆయన ప్రవక్త అని చెప్పాం కదా, ప్రవక్త ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి. ప్రవక్త అంటే ఏం చేస్తాడు ఆయన చెప్పాలి ఒకసారి. బాబు నువ్వే చెప్పరా, ఒకసారి నువ్వు చెప్పు. సమూయేలు గారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎవరి కోసం? ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. దేవుని ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి తెలుసుకుని వాళ్ళకి చెప్పేవాడు. అందుకని వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు కదా. ఏమని కంప్లైంట్ చేశారు చెప్పండి. ఇక్కడికి వచ్చి ఏం కంప్లైంట్ చేశారు? మీ కొడుకులు సరిగా ప్రవర్తించట్లేదు, వాళ్ళు మాకు వద్దు, మాకు రాజుని కావాలన్నారు. ఎప్పుడైతే వాళ్ళు రాజుని కావాలన్నారో ఏమైంది దాని ఉద్దేశం చెప్పాలి. ఇటు చూడండి, రాజుని కావాలని కోరుతున్నారు. అందుకని సమూయేలు ఏం చేశాడు చూడండి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేయాలి అమ్మా? ఏంటిది? అక్కడ ప్రజలు వాళ్ళ కొడుకులు ఏం చేశారు? ప్రవర్తించిన విధానం సరిగా లేదంట. అందుకని వాళ్ళకి రాజుని కావాలని కోరుతున్నారు. చూడండి, అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చూడండి అందరూ. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏంటి నాయన, మరి ఇంతకాలం ప్రజల కోసం అన్ని గొప్ప కార్యాలు చేసేవు కదా ఆయన అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగింది చూడండి. దేవుణ్ణి హృదయరాజుగా వాళ్ళు అంగీకరించలేదు. ప్రార్థన చేశాడు, వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం లేకుండా పోయింది కదా. అప్పుడు ఏం చేయాలి అసలు మనము? ఇది చూడండి ఒకసారి. మనం ఏం చేయాలి? ప్రభువుని విశ్వసించాలన్నమాట. ఆయన నమ్మాలి వద్దా? ఇదేంటి చదవండి ఒకసారి. ఫాలో అంటే దేవుణ్ణి మనము అనుసరించి నడవాలి. ఆయన్ని మన హృదయంలో రాజుగా మనం ఆయన్ని కోరుకోవాల్సినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. మీరు చూడండి ఒకసారి. పిల్లలందరూ ఏమని కోరుకుంటున్నారు? దేవుని అనుసరించండి. మీరు అందరూ చెప్పండి, అందరూ కలిపి చెప్పాలి. దేవుని అనుసరించండి. ఫాలో గాడ్. అవునా? అప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు. సమూయేలు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ఇటు చూడండి నాన్న. రేయ్ వెనక జరగండి. మీరు వెనకాల ఇది కనపడదు. ప్రార్థన చేస్తున్నా బాగానే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్ను కాదు, నన్నే రాజుగా ఉండకోకుండా వాళ్ళు తిరస్కరించారు, అంటే వద్దనుకుంటున్నారని చెప్పాడు. చూడండి ఒకసారి. ఇటు చూడండి. గర్ల్స్ అంతా ఒకసారి చూడండి. ఇటు ఈయనెవరు చెప్పాలి?
ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యంలో నీకు భాగం అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి. ఈయన ఒకసారి చూడండి బాబు, బాయ్స్ ఇటు చూడట్లేదు, అందరూ బాయ్స్ చోట్ల. ప్రార్థన చేసినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, సమూయేలు వాళ్ళు నిన్ను కాదు వద్దనుకున్నది, నన్నే హృదయరాజుగా కోరుకోవట్లేదు అని చెప్పాడనమాట. అదిగా మీరు చూడండి, ఒకటే మీరు యేసు ప్రభుని విశ్వసించారనుకో, మీరు నమ్మారనుకో, అప్పుడేమవుతుంది? మీకు మీ హృదయానికి ఎవరుంటారు రాజుగా? చెప్పండి. ఒకసారి చూడండి, ఒకసారి అందరూ చోట్ల వింటలేదు. మనము వీబీఎస్కి వచ్చాం, దేవుని వాక్యాలు నేర్చుకుని వెళ్ళటానికి వచ్చాం కదా. అందుకనే నువ్వు దేవుని విశ్వసించావనుకో, నీ హృదయంలో వాక్యం దాచుకుంటావు. ఒకసారి చూడండి ఇటు బాబు, ఇటు చూడాలి త్వరగా, మళ్ళీ టైం అయిపోద్ది, ఇటు చూడాలి. అందుకనే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, నిన్ను కాదయ్యా నన్నే వద్దనుకున్నారు, వాళ్ళకి రాజు కావాలని కోరుతున్నారు. కాబట్టి ఆ రాజు ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని నడిపించాడు అన్నమాట. చూడండి ఒకసారి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ ఇచ్చి గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆయన వద్దనుకుంటున్నారు. అర్థమవుతుందా? నువ్వే ఒకసారి. కాబట్టి నువ్వేం చెప్పాలి? ఆ రాజు గురించి నువ్వు చెప్పాలి. ఏంటి? మీరు రాజును ఏర్పాటు చేసుకోవటం వలన మీకు ఎలాంటి సమస్య వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పమన్నాడు. అందుకు నువ్వు సాక్షిగా ఉండు నాయన, నువ్వే వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి చెప్పు. రాజుని మీకు వాళ్ళు రాజుని కోరుకోవాలని ఇష్టపడ్డారు కదా. ఒకసారి ఇటు చూడండి, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఒకసారి ఇటు చూడండి, అందరు ఇటు చూడాలి. ఇటు చోట్ల రే, మీరు వెనకెళ్ళండి, మీరిద్దరు వెనకెళ్ళండి, ఇక్కడ చూడాలి. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు చూడండి ఒకసారి. మీకు సమూయేలు కనపడుతున్నారు, ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరో ఎవరో వ్యక్తులు కనపడుతున్నారు చూడండి. వీళ్ళ గురించి చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తా, వినండి. రాజు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు కదా, ఆ ప్రజల్లో నుంచి రాజుకి ఏమేమి ఉంటాయి చెప్పండి నాన్న. రాజు దగ్గర ఏమేమి ఉంటాయి? రాజు దగ్గర ఇంకా ఇంకా మరి రాజు ఉంటే రాజుకు సైన్యం ఉంటుందా? సైన్యం ఉంటుంది కదా. మరి గుర్రాలు ఉంటాయా? రథాలు ఉంటాయా? మరి యుద్ధం చేయాలా? యుద్ధం చేయటానికి ప్రజలు మరి సైనికులు కావాలా? వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఆ ప్రజలందరినీ కూడా సైనికులుగా చేసేసుకుంటాడు. మీ పండే పంటలంట్లోంచి శ్రేష్టమైన తీసేసుకుంటాడు. కాబట్టి ఒకసారి వింటలా, మీరు మిమ్మల్ని సేవకులుగా పెట్టుకుంటాడు, మీరు ఇబ్బందులు పడతారు అని విషయాన్ని చెప్పాడు అనమాట. అయినా సరే వాళ్ళు ఏమంటున్నారు? మాకు మాత్రం రాజే కావాలంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇతర దేశానికి రాజులు ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు కావాలంటున్నారు వాళ్ళు. వింటలేదు మీరు? ఇతర దేశానికి రాజులు ఉన్నారు, అందుకే మాకు కూడా రాజుని కావాలని కోరుకుంటూ ఉన్నారన్నమాట. అయితే బాబు చూడండి నాన్న, రాజు కావాలని దేవుడికి తెలుసా తెలీదా? వెంటనే ఒకసారి చూడండి. రాజుని ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్నే పనివాళ్ళగా పెట్టుకుంటాడు, మిమ్మల్ని దాసులుగా చేసుకుంటాడు. మరి యుద్ధం చేసేటప్పుడు బట్టలు సైనికులు కావాలి కదా. ఆ సైనికుల కోసం బాబు రేయ్, మరి యుద్ధాలు జరిగేటప్పుడు సైనికులు ఆ రథాల వెంట పరిగెత్తాలి. అనేక మంది చచ్చిపోతారు యుద్ధంలో, అవునా?
ఇవన్నీ కష్టమవుతుంది కదా అని చెప్పినా సరే మాకు మాత్రం వాళ్ళు రాజే కావాలంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు మాత్రం కావాలంటున్నారు. అందుకని ఒక సరేనని వాళ్ళందరినీ కూడా చెప్పి మాట్లాడిన తర్వాత పంపించేసాడు అనమాట. తర్వాత మరి రాజు కోసం కావలసిన సమయంలో ఇది చూడండి, ఇక్కడ సమూయేలు ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరో చూద్దాం. మరంటే ఒక దేశంలో బాగా డబ్బు ఉన్నటువంటి ధనికుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంట గాడిదలు పోయినాయి అంట. వినండి, ఏమైనాయి? ఆయన పేరు కీషు. అందుకనే ఆ గాడిదలన్నింటినీ వెతకటం కోసం వాళ్ళ కొడుకుని ఆయన పనివాడిని పంపించాడు. పంపిస్తే చూడండి ఇటు రే పంపిస్తే అప్పుడు ఏమైంది? వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, అయ్యేం దొరకట్లేదు. ఎక్కడ దొరకపోయేసరికి అలిసిపోయారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా కూడా అయిపోయింది. అయితే ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం. చూడన్నా ఒకసారి చూడాలి ఇటు, మనం ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటుంటే మరి గాడిదలు పోయినాయని తెలియజేయటానికి ఎవరు చెబుతారు మనకి? ఎట్లా తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటుంటే ఆ దేశంలో అంట ఒక ప్రవక్త ఉన్నాడని తెలిసింది. ఏం తెలిసింది? ప్రవక్త ఉన్నాడని తెలిసి, అంటే మనం ఏమంటాం? పాస్టర్ గారు అంటాం కదా, బ్రదర్ అంటాము, అవునా కదా? చూడండి ఇటు, అప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి మన దగ్గర ఏమీ లేదు ఆయన అడగటానికి. మరి మందిరానికి వెళ్తారా మీరు? వినండి ఒకసారి, మీరు చర్చికి వస్తారా? చర్చికి వచ్చినప్పుడు మరి దేవునికి కానుక ఇస్తాం కదా, అట్లాగే దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానుకతో వెళ్ళాలని వాళ్ళు ఉద్దేశపడ్డారు. వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర అంతా కూడా అయిపోయినాయి కదా. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండిని తీసుకుని వెళదామని ఉద్దేశపడ్డారు. చూడండి నాన్న, వెళ్తూ ఉండగా అక్కడ ప్రజలను అడిగారు. ప్రజలను అడిగితే ఇక్కడ ప్రవక్త ఉన్నాడంటే ఉన్నాడని చెప్పారు. అయితే వాళ్ళు వెళుతూ ఉండగా దారిలో ఇదిగో ఒకసారి చూడండి, ఆయన కలుసుకున్నారు. ఇక్కడ చూడండి, ఎవరిని కలుసుకున్నారు? సమూయేలుని కలుసుకున్నారు. మీరు వింటలేదు ఇటు చూడండి, స్కూల్కి వెళ్ళాలి ఎట్లా చేస్తారా? ఇదిగో ఈయన పేరేంటి చూడండి, ఈయన పేరు సౌలు. ఈయన పేరేంటి? ఈయన పనివాడు, దాసుడు అనమాట. వెళుతూ ఉండగా అనుకోకుండా వీళ్ళు కలుసుకున్నారనమాట. అది దేవుని చిత్తమే కదా. చూడండి ఇటు ఏమైంది? ఇది దేవుని చిత్తం, అవునా కాదా? ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి అందరూ ఇంట్లో. బాయ్స్, బాయ్స్ చివరున్నారు, ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ ఇంకో కథ వినాలి. చూడండి ఇటు, వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఏం చెప్పాడు వీళ్ళకి? మీ గాడిదలు పోలేదు, దొరికినయ్యి అని చెప్పాడన్నమాట. ఎలా చెప్పాడు? ఈయన ప్రవక్త కాబట్టి, దేవుని యొక్క చిత్తం ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. అయితే ఈయన పక్కకు పంపించమని, ముందుకు పంపించమని చెప్పి ఇతను పంపించి ఈయనతో మాట్లాడాడు. ఎవరో సమూయేలు సౌలుతో మాట్లాడి ఆయన్ని దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు, ఆయన ప్రజల మీద రాజుగా చేయమన్నాడని చెప్పాడు. వినండి ఒకసారి. చెప్పిన తర్వాత మరి రాజు అయితే ఆ దేశంలో యుద్ధాలు జరిగితే జరగవా కదా? ఈయన ఎట్లాగైతే ఆయన రాజుగా కోరుకున్నాడో మన హృదయంలో కూడా ఆయన్ని రాజుగా మనము అంగీకరించాల్సినటువంటి వారంగా ఉంటామన్నమాట. ఇప్పుడు రాజు అయితే ఏమవుతుంది చూడండి, అప్పుడు
ఆ దేశం అంతట్లో కూడా ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి, ఇది చూడండి. ఇది ఒక మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లో ఇదిగో ఫిలిస్టియా అని ఉందా లేదా? వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, ప్రజలు అన్నమాట. వీళ్ళే యుద్ధాలు చేయటానికి సిద్ధమైనటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా మరి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఆయన దేవుడు మరి ఎవరిని రాజుగా చేశాడు చెప్పండి? చెప్పాలి. ఎవరిని? ఒక్కసారి చూడండి నాన్న. ఇటు చూడట్లేదు ఒకసారి, మీరందరూ ఇటు చూడండి. ఎవరని చెప్పాము? ఈయన పేరు ఆయన్ని రాజుగా చేశాడు కదా. అట్లాగే మన హృదయంలోనికి ఆయన రాజుగా నువ్వు విశ్వసించినప్పుడు, ఇటు చూడండి ఇటు మీరు, అనేక సార్లు యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుంది నాన్న? చూడాలి ఒకసారి, వెంటనే ఒకసారి చూడాలి. ఇటు చూడండి ఒకసారి. ఇదంతా ఏంటో చూడండి ఒకసారి. ఇది వీళ్ళెవరళ్ళు? యుద్ధం జరుగుతూ ఉంది కదా. దేవుని యొక్క ప్రజల మీదకి యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారు? వీడి దగ్గర, సౌలు దగ్గర అయితే 3000 మంది సైన్యం ఉంది. ఎంతమంది చెప్పండి? ఇక్కడ వీళ్ళకి 30,000 రథాలు ఉన్నాయి, 6,000 మంది సైన్యం ఉంది. అంత మరి ఇప్పుడు ఏమవుతుంది? భయం వేసిపోయింది. ఎవరికి? సౌలుకి. భయం వేస్తే మీరు ఎలా వణికిపోతారు చెప్పండి? భయం వేసినప్పుడు ఎలా వణికిపోతారు మీరు? చూడాలి. ఇది చూడండి ఒకసారి. భయం వేసినప్పుడు ఎలా వణికిపోతారు మీరు? చూస్తే వీళ్ళందరిని చూసి సౌలు రాజుకి భయం వేసింది. ఎట్లా? యుద్ధం చేయాలంటే ప్రవక్త దగ్గర మరి ప్రార్థన చేస్తాడు కదా. ఆయన ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాలో వద్దా అని చెప్తాడు. యుద్ధంకి ఆయన చెప్పినట్టు చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే అక్కడ విజయం కలిగిద్ది. అయితే యుద్ధం జరిగేటువంటి సమయానికి ముందల సమూయేలు అక్కడ లేడనమాట. వినండి ఒకసారి. సమూయేలు లేడు. 7 దినాల తర్వాత నేను వస్తానని చెప్పాడనమాట. అయితే అక్కడ జరిగింది ఏంటి? యుద్ధం జరుగుతున్న సమయంలో వీళ్ళ మీద గెలవాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చూడాలి ఒకసారి. దేవునికి ప్రార్థన చేయటం అంటే బలి అర్పించాలి. ఏం చేయాలి? దేవునికి బలి అర్పించాలి. ఏం చేయాలి? చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. బలిపీఠం మీద బలి అర్పించాలి. ఎవరు చేయాలా పని? రాజు చేయాలా? మరి సమూయేలు చేయాలా? రాజా? ప్రవక్త చెయ్యాలి. ప్రవక్త చెయ్యాలి కదా. ప్రవక్త చేసేదానికంటే ముందు యుద్ధానికి వెళ్ళైన సమయంలో ఆ ప్రజలందరూ వాళ్ళని చూసి ఏమైపోయారు? అందరూ పారిపోయారమ్మా. వీళ్ళందరూ ఏమవుతున్నారు? యుద్ధం, ఈ సైన్యాన్ని చూసి ప్రజలంతా పారిపోయారు. కొండల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు. ఆ ప్రజలందరూ పారిపోయేసరికి సౌలుకి భయం వేసింది కదా. భయం వేసి ఆయన రావట్లేదు, సమూయేలు గారు ఇంకా రాలేదు, కాబట్టి నేనే ఇంకా బలి అర్పించేసేస్తే ఇక దేవుడు మనకి యుద్ధం మీద జయం ఇచ్చేస్తాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఈయనే ప్రార్థన చేసి మొదలు పెట్టేశాడు. ప్రార్థన చేశాడు.
అవునా? అది మరి దేవునికి ఇష్టమేనా? ఇష్టమేనా? దేవునికి ఇష్టము కాదు. అయితే మనము కూడా మరి దేవుణ్ణి విశ్వసించాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. అయితే అప్పుడేం జరిగింది చూడండి ఒకసారి. ఎప్పుడైతే బలి అర్పించాడో ఆ వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చారనమాట. సమూయేలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అడిగాడు. అంటే సమూయేలు గారు, మీరేమో రావటం ఆలస్యమైంది, మరి ఆ సైన్యం చూస్తేనేమో యుద్ధం మా మీదకి వచ్చేస్తున్నారు. చూడండి ఒకసారి, యుద్ధము ప్రజలందరూ పారిపోయారు, కొండల్లోకి గుహల్లోకి అంతా పారిపోయారు. నాకేం భయం వేసింది, అందుకనే నాకు అశాంతితో నెమ్మది లేదు. ఎందుకు లేదు నెమ్మది? దేవుణ్ణి ఆయన హృదయంలో రాజుగా పెట్టుకోవాలా. ఆయన చేసినటువంటి అవిధేయతను బట్టి అర్థమైంది. ఇప్పుడు ఏంటి? దీన్నే దేవుడు చెప్పమనేటువంటి మాట కాకోకుండా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేశాడు? అందరికంటే ఈడే బాగా చక్కగా ఉంటున్నాడు కాబట్టి వీడు ఖచ్చితంగా చాక్లెట్ ఇవ్వాల్సిందే. తర్వాత ఇవ్వండి. మన కల్పన అబ్బాయి పెద్దోడు, అందుకనే వీడికి తర్వాత ఇప్పించాం. వీడికి మాత్రం ఖచ్చితంగా. అందుకని ఏంటంటే మన హృదయం ఆయన ఏం చేశాడు ఒకసారి వినండి. ఎప్పుడైతే వచ్చాడో నేను చేసిన పని, ఆయన ఏం చెప్పిన మాట ఏంటంటే నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ఇది చూడమ్మా ఒకసారి చూడండి. ఆ విధంగా చేయటం వల్ల ఏమైందంటే రాజ్యాన్ని నీ చేతిలో నుంచి తీసివేసి ఆయన చిత్తానుసారంగాను ఆయన కోరుకున్నటువంటి ఒక వ్యక్తికి రాజుగా అధికారం ఇస్తున్నాడు. ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? ఈయన తర్వాత సౌలు తర్వాత సమూయేలు సౌలుతో చెప్పాడు. మరి సౌలేమో అవిధేయుడైపోయాడు, విధేయత లేదు, పాపం చేశాడు. పాపం చేయటం వల్ల ఏమైంది? దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయి ఏమైపోయింది? ఇక యుద్ధాలు వస్తున్నాయి, వాళ్ళ మీద యుద్ధాలు చేయాలి. అనేక సార్లు యుద్ధాలు చేశాడు, కొన్నిసార్లు గెలిచాడు, కొన్నిసార్లు గెలవలేకపోయాడు. అవునా? దేవుడు లేకపోతే మనం కూడా అంతే, మనం కూడా ఏమీ సాధించలేం. అందుకని ఏం చెప్పాడంటే ఒకసారి వినండి అన్న, అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు అయిపోద్ది. అందుకని ఏం జరిగిందంటే ఇక్కడ నువ్వు మాట వినలేదు కాబట్టి చివరిలో ఏం చెప్పాడు? ఆయన కోరుకున్నటువంటి వ్యక్తిని దేవుడు అంటే నీ కుటుంబంలో నుంచి తీసివేసి రాజ్యాధికారాన్ని ఎవరికి ఇస్తున్నానని చెప్పాడు? ఒక వ్యక్తికి ఇస్తానని చెప్పాడు. ఒక ఆయన్ని రాజుగా ఎన్నుకుంటున్నాను. ఆయన పేరు చెప్పండి, ఎవరైనా సరే చెప్పగలుగుతారు? ఎవరైనా సరే సమూయేలు ప్రవక్త, ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. ఈయనేమో సౌలు రాజు. అవునా? ఈ రాజు తర్వాత ఈయన అవిధేయుడు అయిపోయాడు. అవిధేయత అంటే ఏంటి? దేవుని యొక్క మాట వినకపోవటమే. దేవుని మాట వినకపోవటమే కదా. అందుకనే ఏంటంటే మాట వినలేదు కాబట్టి రాజ్యాధికారాన్ని ఆయన తీసివేస్తానని చెప్పాడు. అట్లాగే నువ్వు కూడా ఒకసారి వినండి అందరూ, అలా అధికారం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఆయన హృదయంలో దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ప్రజలు చెప్పినట్టుగా వాళ్ళు ఏం కోరుకున్నారు? ప్రపంచ దేశాల్లో ఉండే దేశంలో రాజులు ఉన్నారు, వాళ్ళకు కావలసినట్టుగానే మాకు రాజు కావాలని కోరుకున్నారు కదా. కోరుకున్నారు లేదా? తర్వాత నీకు కూడా కూడా ఒక చిక్కి. కాబట్టి తర్వాత రాజ్యాధికారాన్ని ఇచ్చేస్తానన్నప్పుడు నేను భయపడ్డానండి, భయపడి నేను దూరం అయిపోయాను, అవిధేయుడైపోయాడు. మనం కూడా అట్లాగే దేవునికి దూరస్థలం అయిపోతాము. దేవుని మాట వినకపోతే ఆయన మన హృదయంలో రాజుగా ఉండడు, మన హృదయంలో రాజుగా ఆయన ఉండాలి. కాబట్టి పిల్లలందరూ కూడా
హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతుంటే ఒక వాక్యం ఉంది. సామెతల్లో 4:23 ఉంది. చెప్పండి అందరూ. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, ముఖ్యముగా అన్నిటికంటే హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఏంటి చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి ఒకసారి. హృదయం నుండి జీవధారలు బయలుదేరును, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. చెప్తారా? కాబట్టి అందుకనే మీకు ఒక ఛాలెంజ్ అనమాట. మీకు ఏంటి, మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా విశ్వసించినప్పుడు ఆయన మీ హృదయంలోకి రాజుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈ తర్వాత ఇక్కడ రాజుగా తీసివేసి ఆయన చిత్తానుసారం అంటే ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ఇంకొక వాక్యం ఒకటి నేర్చుకుందాం. ఏంటిది? చివరిలో ఒక వాక్యాన్ని, ఫాలో గాడ్. ఏంటిది? ఇదిగో చూడండి ఒకసారి. దేవుణ్ణి అనుసరించుడి. ఫాలో గాడ్ అని చెప్పండి. దేవుని అనుసరించండి. నీ హృదయంలో దేవుని రాజుగా నువ్వు కోరుకున్నప్పుడు, అంటే ఆయన నువ్వు రాజుగా నువ్వు కోరుకుంటే ఇతర ప్రజల వలె నువ్వు కాకోకుండా ఉండటానికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడన్నమాట. అందుకనే హృదయంలో ఆయన్ని రాజుగా నువ్వు కోరుకోవాలి. ఏం చేస్తావు? నీ హృదయంకి దేవుణ్ణి రాజుగా కోరుకోవాలి. దేవుణ్ణి మనం అనుసరించాలి. సౌలు దేవుని అనుసరించలేదు కాబట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. ఏంటి? ప్రవక్త చేసిన పని, పాస్టర్ గారు చేసిన పని నువ్వు చేస్తావా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలను చెప్పిన మాట వినాలన్నమాట ప్రజలు. అందుకనే నీవు కూడా దేవుని విశ్వసించినప్పుడు ఎట్లా, ఒక మాట చెప్పండి. యేసు ప్రభు అని చెప్పండి. ఎంటలేదు ఒకసారి ఏం చేయాలి? యేసు ప్రభు అని నువ్వు నమ్మాలి, నువ్వు నోటితో ఒప్పుకోవాలన్నమాట. దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపాడని నువ్వు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. అర్థమవుతుంది? ఒకసారి చూడండి. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. అప్పుడు నీకు దేవుడు రక్షకుడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. వినరా? మరి సౌలు రాజు చేసినట్టు చేస్తారా? సౌలు రాజులాగా చేస్తారా? చేయకూడదు. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అంటే యుద్ధం చేయాలంటే దేవుని ప్రార్థన చేయాలి. మనకేదైనా తెలియలేదనుకో, వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. మనకు తెలియకపోతే తల్లిదండ్రులను అడగాలి, సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. అర్థమవుతుందా? కాబట్టి మీ అందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే, నీవు యేసు ప్రభువుని నమ్మి నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు, నీ హృదయానికి ఆయన రాజుగా ఉంటాడు. కాబట్టి నీ హృదయానికి రాజుగా కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభువు నీ హృదయానికి రాజుగా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అవునా? మీ అందరికీ దేవుడు కావాలొద్దా? మీ హృదయంలో ఆయన రాజుగా ఉండాలి. కాబట్టి దేవుడు చేసినటువంటి అన్ని గొప్ప కార్యాలను కూడా మనం తలుచుకుని దేవుడే నాకు తోడుగా ఉన్నాడని మనం నమ్మి విశ్వసించాలి. అర్థమవుతుందా? ఒకసారి ఇంట్లో మీరు అప్పుడు మీరేం చేస్తారు? వాటన్నిటిని బట్టి
ఇది చేయాలన్నమాట. ఏం చేస్తారు చివరికి మీరు? దేవుని అనుసరించుడి. ఏం చేయాలి? దేవుని అనుసరించాలి. అప్పుడు దేవుని అనుసరించినప్పుడు మనకు హృదయానికి రాజుగా ఉండి మన యొక్క ప్రతి అవసరతల్ని ఆయన తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి సమూయేలు తర్వాత రాజుగా ఆయన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా మనము తర్వాత కథలో మనం చూస్తామన్నమాట. దావీదుని గురించి వింటాం. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? వినండి ఒకసారి. ఒకసారి చూడండి అన్నది. ఈయనెవరు ఒకసారి చెప్పండి. సమూయేలు. ఇక వీళ్ళు ఎవరు చూడండి ఒకసారి. సమూయేలును పెద్దలు వెళ్ళి ఏం చెప్పారు? మాకు రాజు కావాలి, మీ కొడుకులు సరిగ్గా ఉండలేదని చెప్పారు. అవునా? అప్పుడేం చేశాడు ఆయన? ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఎవరిని కలుసుకున్నారు? సౌలుని కలుసుకున్నారు కదా. సౌలుని కలుసుకుని ఆయన రాజుగా చేశారు. తర్వాత ఏం జరిగింది? బలి అర్పించాడు కదా. మరి ఈయన చేయాల్సిన పని ఈయన చేశాడు కదా. అది మరి తప్పు కదా. దాన్ని పాపం అన్నాము, దాన్ని అవిధేయత అన్నాము. కాబట్టి మనము అవిధేయులుగా ఉండకోకుండా దేవునికి అనుకూలంగా ఉండాలి. యుద్ధం గురించి జడిసిపోయాడు ఆయన. యుద్ధం గురించి జడిసిపోయి ఆయనే బలి అర్పించాడు కదా. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి అనుసరించాలి. నీ హృదయంలోకి దేవుణ్ణి రాజుగా మనం కోరుకోవాలి. ఆయన చెప్పినట్లుగా మనం వినాలి. సౌలు వలె అవిధేయులుగా మనం అవ్వకోకుండా దేవుణ్ణి అడిగి సమస్తాన్ని కూడా దేవుని చిత్త ప్రకారం మనం కోరుకున్నప్పుడు ఆయన మనకి అంతా కూడా మంచి జరిగిస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారు? దేవుణ్ణి అనుసరిస్తాలి. యేసుని మన హృదయంలో రాజుగా కోరుకోవాలి. ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అని నువ్వు నమ్మాలి. అప్పుడు ఆయన నీ హృదయంలో రాజుగా ఉండి నిన్ను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి కాపాడుతూ ఉంటాడు. ఓకేనా? చూడండి ఒకసారి అందరూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించండి. అందరూ మోకరించండి నాన్న. ఒకసారి అందరూ మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవట్లేదు. ప్రార్థన అంటే మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలన్నమాట. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, కృపగల యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా నాయన సమాధాన గృహం ద్వారా నాయన ఈ యొక్క సంవత్సరంలో కూడా నాయన ఏర్పాటు చేసినటువంటి VBS బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా వెరిఫికేషన్ బైబిల్ స్కూల్లో ప్రభా, చిన్నపిల్లలు ప్రభా నీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి, నీ పాటలు నేర్చుకోవడానికి ఎంతో భారమైనటువంటి పరిచర్యను ప్రభా మీరు అప్పగించి నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యాలు నేర్చుకుని ప్రభా నాయన నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. సౌలు వలె అవిధేయులు కాకుండా, పాపంలో పడిపోకుండా నాయన హృదయంలో వాక్యం దాచుకుని నీ ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండటకు నాయన ప్రతి బిడ్డల ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వస్తున్నాం తండ్రి. మీ యొక్క జీవన విధానంలో ప్రభా నిన్ను కలిగి ప్రభా నిన్ను అనుసరించి నీవే మా రక్షకుడు అని, నీవే మా విమోచకుడు అని, మీవే మాకు తోడై ఉన్న దేవుడు అని ప్రభా ప్రతి బిడ్డలు కూడా నమ్మి నీ పట్ల విశ్వాసంతో ముందుకు సాగటానికినైనా మేము జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యనంతటినీ కూడా ప్రభా నీ కృపాస్తాల్లో ముద్రించండి.
అయ్యా అనేక మంది ప్రభునైనా సిస్టర్స్ ప్రభునైనా అయ్యా టీచర్స్గా ఏర్పాటు చేయబడి ప్రభు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క వీబీఎస్ దినాన్ని అలాగే రేపటి దినాన్ని కూడా ప్రభు మీరు జయకరంగా జరిగించి ఆశీర్వచనకు పాత్రలంగా ప్రభు మమ్మల్ని చేయండి. ప్రతి వారి మీద ప్రభు ఈ పరిచర్య మీద ప్రభు నీ యొక్క దయహస్తాన్ని ప్రభు చాపండి. నీ ప్రేమలో మమ్మల్ని పాత్రలుగా చేసి నడిపించి సహాయం చేయండి అని ప్రతి వారి మీద ప్రభు నీ యొక్క కృపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు కథ విండొచ్చు. ఏ కథ విన్నారు? ఇప్పుడు ఎవరి గురించి విన్నారు? ఇప్పుడు